నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో 8న జరిగే ఆమని పాడవే స్వరమాధురి ఎస్పీ బాలు పాటల కార్యక్రమం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఈ నెల 8న జరిగే బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవాల నిర్వహణపై గురువారం బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున, కార్యదర్శి డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతూ ఈ నెల 8న కేఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించే 78వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఆమని పాడవే స్వరమాధురి శ్రీ ఎస్పీ బాలు పాటల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున, ఉపాధ్యక్షులు జ్ఞానశేఖరన్, కార్యదర్శి డాక్టర్ శాంతిప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుత్తికోట విజయభాస్కర్, కమిటీ సభ్యులు కందుల హేమలత, ఓఎంకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కల్చరల్ అసోసియేషన్ గుత్తివార ఆధ్వర్యంలో శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 78వ జయంతి 8/6/2024 గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాల్ ఓల్డ్ రాయల్ థియేటర్లో బాలు గారి జయంతి సందర్భంగా బాలు గారి పాటల కార్యక్రమం మ్యూజికల్ నైట్ ఉంటుంది. సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మ్యూజికల్ నైట్ ఉంటుంది. ప్రముఖ గాయని గాయకులు మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ గాయని గాయకులు కూడా ఆ సందర్భంగా మంచి మంచి పాటలు శ్రోతలు వినిపించడానికి ఒక కార్యక్రమం చేపట్టారు. కొన్ని వేల పాటలు తెలుగు, హిందీ, అనేక భారతీయ భాషల్లో పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటల ద్వారా ఇప్పటికీ జీవించి ఉన్నారు. కాబట్టి ఆయనని స్మరించుకుంటూ శ్రోతలంతా కూడా విచ్చేసి ఆయన పాటలను విని ఆనందించి మా ఆహ్వానాన్ని మన్నించి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా జూన్ 8న కేఎం ఫంక్షన్ హాల్లో గానగంధర్వుని స్మరించుకుంటూ సాయంత్రం 6 నుంచి దాదాపు 9-9:30 అనుకుంటున్నాము. ఆ టైం వరకు ఆయన మంచి మంచి పాటలు కొన్ని వేల పాటలు పాడారు. వాటిలో కొన్ని వినిపించి అందరినీ ఆనందింపజేయడానికి అని చెప్పేసి మేము ఆయనని స్మరించుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము. సో గుత్తి పట్టణంలోని ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసి ఎంతో సంతోషంగా ఉల్లాసంగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.